నమస్కారం. గురు ఆస్ట్రాలజిస్ట్ ప్రేక్షకులకు స్వాగతం. మిథున రాశి వారు అనగానే అందరికీ గుర్తొచ్చేది మీ తెలివితేటలు, మీ మాటకారితనం. కానీ ఆ మాటల వెనుక మీరు దాచుకున్న మౌన రోదన ఎవరికి తెలుసు? ఈ ఫిబ్రవరి 19 గురువారం నుండి ఫిబ్రవరి 22 ఆదివారం వరకు ఈ 4 రోజులు మీ జీవితంలో సామాన్యమైన రోజులు కావు. దేవుడా! అందరికీ అన్నీ ఇస్తావు. నా దగ్గరకు వచ్చేసరికి ఎందుకు తలుపులు మూసేస్తావు అని మీరు ఆవేదనతో అడిగిన ప్రశ్నలకు కాలం సమాధానం చెప్పబోతుంది. మీ కష్టాల సుడిగుండం నుండి మిమ్మల్ని బయటపడేయడానికి దైవం స్వయంగా రంగంలోకి దిగుతున్నాడు. ఈ వీడియోలో మీ జీవితంలో కొత్త ఆశను నింపుతుంది. ఏ ఒక్క పాయింట్ను స్కిప్ చేయకుండా చూడండి. మిథున రాశి వారి స్వభావం మంచి మరియు చెడు. ముందుగా మీ మనస్తత్వం గురించి మాట్లాడుకుందాం. మిథున రాశి వారు దుస్వభావం కలవారు. అంటే మీలో ఒక పక్క అపారమైన ప్రేమ ఉంటుంది, మరో పక్క అతి తీవ్రమైన వైరాగ్యం ఉంటుంది. మంచితనం మీది పసిపిల్ల లాంటి మనసు. ఎవరైనా కష్టాల్లో ఉన్నారంటే మీ ప్రాణాన్ని కూడా పణంగా పెడతారు. శత్రువుకైనా సరే ఆకలి అంటే అన్నం పెట్టే గుణం మీది. లోపం చెడు మీ అతిపెద్ద శత్రువు మీ ఆలోచనలే. ఒకే విషయాన్ని పదే పదే ఆలోచించి మిమ్మల్ని మీరు హింసించుకుంటారు. అందరినీ అతిగా నమ్మడం వల్ల, అందరికీ మీ జీవితాన్ని తెరచిన పుస్తకంలా చూపించడం వల్ల మీరు పదే పదే మోసపోతున్నారు. ఈ ఫిబ్రవరి 19 మీరు ఒక చేదు నిజం తెలుసుకుంటారు. మీరు నమ్మిన వారు అందరూ మీ వారు కాదు. ప్రస్తుత గ్రహస్థితి మరియు సవాళ్ళు. ప్రస్తుతం గ్రహాల సంచారం మిమ్మల్ని ఒక నిప్పుల కొలిమిలో వేసి పరీక్షిస్తుంది. మీ రాశి అధిపతి బుధుడు అనుకూలంగా ఉన్న శనిదేవుడి దృష్టి మీపై ఉండడం వల్ల మీరు ప్రతి అడుగులోనూ అడ్డంకులు ఎదుర్కొంటున్నారు. చేపట్టిన పనులు సగంలోనే ఆగిపోవడం, రావాల్సిన గుర్తింపు వేరే వారికి ఎవరికో దక్కడం చూస్తుంటే మీ రక్తం మరిగిపోతుంది. కానీ భయపడకండి. ఫిబ్రవరి 20 శుక్రవారం నాడు గ్రహాల స్థితిలో ఒక అద్భుతమైన మార్పు రాబోతుంది. ఆ మార్పు జీవితంలో చీకటిని చీల్చుకుంటూ వచ్చే కాంతి రేఖ కాబోతుంది. సహనం మరియు పడుతున్న కష్టాల విశ్లేషణ. సహనానికి మారుపేరు మిథున రాశి. కానీ మీ సహనాన్ని ఇతరులు మీ చేతగానితనంగా భావిస్తున్నారు. మీరు ఇన్నాళ్ళు పడ్డ కష్టాలన్నీ ఇన్ని కావు. ఆర్థికంగా చితికిపోయారు, మానసికంగా కుంగిపోయారు. అయినా సరే బయటకు ప్రశాంతంగా చిరునవ్వుతో కనిపిస్తూ అందరినీ పలకరిస్తున్నారు. మీ ఒంటరి పోరాటం ఎన్నాళ్ళు అని మీరు అడుగుతున్న బాధ నాకు తెలుసు. కష్టాల కాలం కలికాలం ఉండవు అనే మాటకు మీరు నిలువెత్తు సాక్ష్యంగా నిలబడే రోజు వచ్చింది. ఈ ఫిబ్రవరి 21 శనివారం నాడు మీ సహనానికి తగిన ప్రతిఫలం లభించే సూచనలు ఉన్నాయి. ఆటుపోట్లు మరియు సామాజిక అవమానాలు. జీవితంలో ఆటుపోట్లు సహజం, కానీ మీకు మాత్రం ఆ వేళల మీద అలల్లా వస్తూనే ఉన్నాయి. ఇక అవమానాలు విషయానికి వస్తే మీరు ఎవరికైతే వెన్నుదన్నుగా నిలిచారో వారే ఈరోజు మిమ్మల్ని సమాజంలో తక్కువ చేసి మాట్లాడుతున్నారు. మీ వ్యక్తిత్వాన్ని శంకించడం, మీ ఎదుగుదలను చూసి ఓర్వలేక లేనిపోని నిందలు వేయడం, కుటుంబంలో బంధువుల మధ్య మిమ్మల్ని ఒంటరి చేయడం. ఈ అవమానాలు భరిస్తూ మీరు పడుతున్న నరకం ఆ భగవంతుడికి తెలుసు. అందుకే ఆయన తన దూతలను మీ దగ్గరకు పంపిస్తున్నాడు. మిమ్మల్ని అవమానించిన వారే రేపు మీ దగ్గరకు వచ్చి క్షమాపణ అడిగేలా కాలచక్రం తిప్పబోతుంది. ఆ 5 దైవ సంకేతాలు ఏమిటో తెలుసుకోవడానికి సిద్ధంగా ఉండండి. ప్రేక్షకులారా, ఇప్పటి వరకు మనం మిథున రాశి వారి అంతరంగాన్ని, వారు ఎదుర్కొంటున్న కష్టాలను చూసాం. కానీ దేవుడు మీకు పంపించే ఆ 5 రహస్య సంకేతాలు ఏమిటి? మీ ఆర్థిక ఇబ్బందులు ఎలా తీరబోతున్నాయి అన్నది ఇప్పుడు చూద్దాం. కుటుంబం మరియు సమాజంలో వచ్చే విభేదాలు. మిథున రాశి మిత్రులారా, గుండె మీద చేయి వేసుకొని చెప్పండి. మీ ఇంట్లో మీరు ప్రశాంతంగా ఉండగలుగుతున్నారా? మీరు అందరినీ కలుపుకోవాలని చూస్తారు, కానీ మీ ఇంట్లోనే మీకు శత్రువులు తయారయ్యారు. చిన్న చిన్న విషయాలకే గొడవలు రావడం, మీ మాటని ఎవరో గౌరవించుకోకపోవడం వల్ల మీరు నిరంతరం మానసిక వేదనను అనుభవిస్తున్నారు. సమాజంలో కూడా మీరు చేసిన సహాయాన్ని మర్చిపోయి మీ మీద లేనిపోని అపవాదాలు వేస్తున్నారు. నా కన్నవారే నన్ను నమ్మడం లేదే అని మీరు ఏడ్చిన క్షణాల్లో ఎన్నో. కానీ భయపడకండి. ఫిబ్రవరి 19 నుండి మీ కుటుంబంలో వాతావరణం మారబోతుంది. అపార్థాలు తొలగిపోయే సమయం ఆసన్నమయ్యింది. ఆర్థిక ఇబ్బందులు మరియు కష్టకాలం. డబ్బు ఉంటేనే లోకం గౌరవిస్తుంది అనే చేదు నిజం మీకు ఇప్పుడు అర్థమవుతుంది. గత కొంతకాలంగా మిథున రాశి వారి తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు. రావాల్సిన డబ్బు సకాలంలో అందడం లేదు.
ఒక అప్పు తీర్చడానికి మరో అప్పు చేయాల్సిన పరిస్థితి, ఇంటి ఖర్చుల కోసం కూడా ఇబ్బంది పడటం మిమ్మల్ని కృంగదీస్తుంది. మీరు ఎంతమందికి దానం చేశారు, కానీ ఈరోజు మీ అవసరానికి ఒక్కరు కూడా రావడం లేదు. కానీ మిత్రులారా, ఫిబ్రవరి 20 శుక్రవారం నాడు లక్ష్మీదేవి అనుగ్రహం మీపై పడుతుంది. ఆగిపోయిన పనులు మళ్ళీ మొదలవుతాయి. ఈ కష్టకాలం కేవలం మిమ్మల్ని రాటుదేల్చడానికే అని నమ్మండి. దైవం పంపించే 5 సంకేతాల ఆరంభం. మిత్రులారా, మనిషి విడిచిపెట్టిన ఆ పరమాత్ముడు మనల్ని విడిచిపెట్టడు. మీరు పడుతున్న కష్టాలు చూసి ఆ నారాయణుడు కదిలిపోయాడు. అందుకే ఈ ఫిబ్రవరి 19 నుండి 22 మధ్య మీ జీవితంలో 5 అద్భుతమైన సంకేతాలు పంపబోతున్నాడు. చాలామంది ఈ సంకేతాలను గమనించి ఇంకా వదిలేస్తారు. కానీ మీరు ఈ వీడియో చూస్తున్నారంటే మీరు ఆ దైవానికి అత్యంత ఆత్మీయులని అర్థం. ఈ 5 సంకేతాలు మీ జీవితం మార్చబోతుంది అనడానికి గ్యారంటీ. అవేంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. మొదటి సంకేతం అంతరంగ శాంతి మరియు భక్తి పెరగడం. దైవం ఇచ్చే మొదటి సంకేతం మీ మనసులోనే మొదలవుతుంది. ఇన్నాళ్ళు భయం, ఆందోళన, కోపంతో ఊగిపోయిన మీకు హఠాత్తుగా ఒక రకమైన నిశ్శబ్దం, శాంతి కలుగుతుంది. పూజ గదిలో దీపం పెడుతుంటే కళ్ళల్లో తెలియకుండా నీళ్లు తిరుగుతాయి. దైవనామస్మరణ చేయాలని, గుడికి వెళ్ళాలని పదే పదే అనిపిస్తుంది. ఇది ఎందుకు జరుగుతుందో తెలుసా? మీ లోపాల్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ భగవంతుడు క్లీన్ చేస్తున్నాడు. నీ భారం నాది అని ఆయన మీకు ఇస్తున్న భరోసా. ఇది ఫిబ్రవరి 19 గురువారం రోజున మీకు ఈ అనుభూతి కలిగితే మీ కష్టాల ముగింపు మొదలైందని నమ్మండి. రెండవ సంకేతం చిన్న ఆనందాలు మరియు అద్భుత అనుభవాలు. ఇక రెండవ సంకేతం మీ చుట్టూ ఉన్న చిన్న చిన్న మార్పులు, చాలా కాలంగా పెండింగ్లో ఉన్న చిన్న చిన్న పనులు పూర్తవ్వడం, లేదా మీరు కోరుకున్న వస్తువు అనుకోకుండా లభించడం జరుగుతుంది. మార్గంలో వెళ్తున్నప్పుడు ఒక సాధువు ఆశీస్సులు లభించడం, లేదా మీ ఇష్టదైవం యొక్క ఫోటో పదే పదే మీ కళ్ళ ముందు రావడం జరుగుతుంది. ఇవేమీ యాదృచ్ఛికం కాదు, ప్రకృతి మీకు సంకేతాలు ఇస్తుంది. ఫిబ్రవరి 20 శుక్రవారం నాడు ఒక శుభవార్త మీ మొహంలో చిరునవ్వును తెస్తుంది. ఆ చిన్న ఆనందమే మీ పెద్ద విజయానికి పునాది కాబోతుంది. మిత్రులారా, దైవం ఇచ్చే 2 సంకేతాలు మీకు ఇప్పటికీ కనిపిస్తున్నాయా? అయితే మీరు చాలా అదృష్టవంతులు. కానీ అసలైన బంగారు కాలం సంకేతాలు ఇంకా ఉన్నాయి. మూడవ సంకేతం రూపంలో మీకు ఎవరో సహాయం చేయబోతున్నారు. అప్పుల ఊబి నుండి ఎలా బయటపడాలి అన్నది ఇప్పుడు చూద్దాం. మూడవ సంకేతం అనుకోని సహాయం మరియు ఆశ్రయం లభించడం. మిత్రులారా, మిథున రాశి వారు ఇప్పుడు ఎదురు చూస్తున్న మూడవ సంకేతం ఒక దేవదూత రాక. మీరు ఒక ఆర్థిక ఇబ్బందిలోనో లేదా మానసిక ఒత్తిడిలోనో ఉండి ఇక నా వల్ల కాదు అని కళ్ళు మూసుకొని దేవుడిని వేడుకునే సమయంలో ఎక్కడో సంబంధం లేని వ్యక్తి లేదా మీరు ఎప్పుడో సహాయం చేసిన పాత మిత్రుడు హఠాత్తుగా ప్రత్యక్షమవుతారు. వారు ఇచ్చే సలహా లేదా చేసే చిన్న ఆర్థిక సహాయం మీ జీవితాన్ని నిలబెడుతుంది. ఫిబ్రవరి 20 శుక్రవారం మరియు 21 శనివారం రోజుల్లో ఈ అద్భుతం జరిగే అవకాశం ఉంది. ఆ వ్యక్తి రూపంలో వచ్చింది మరెవరో కాదు, ఆ సాక్షాత్తు పరమాత్ముడే అని మీరు గుర్తుంచుకోండి. నాలుగవ సంకేతం ప్రతికూల పరిస్థితులు మారిపోవడం. ఇక నాలుగవ సంకేతం పరిస్థితులు తలకిందులు అవ్వడం. ఇన్నాళ్ళు మీకు వ్యతిరేకంగా గాలి వీచింది. మీరు ఏం చేసినా నా తప్పే అని లోకం వేలెత్తి చూపింది. కానీ ఇప్పుడు చూడండి, మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడిన వారే మీ సహాయం కోసం తలుపు తడతారు. ఆఫీసులో మీ పనిని అడ్డుకున్న వారు సైలెంట్ అయిపోతారు. కోర్టు కేసులో లేదా ఆస్తి తగాదాల్లో చిక్కుకున్న వారికి అనుకూలమైన మలుపు కనిపిస్తుంది. చిక్కుముడి విడిపోతుంది. మిత్రులారా, ఫిబ్రవరి 21 శనివారం నాడు మీ శత్రువుల బలం తగ్గి మీ సంకల్ప బలం పెరుగుతుంది. ఇది భగవంతుడు మీకోసం చేస్తున్న యుద్ధానికి సంకేతం. ఐదవ సంకేతం బంగారు కాలం ఆరంభ సూచనలు. చివరిది అయిన అత్యంత ముఖ్యమైన ఐదవ సంకేతం మీ మనసులో కలిగే ధైర్యం. ఫిబ్రవరి 22 ఆదివారం నాడు ఉదయం నిద్ర లేవగానే మీలో ఒక తెలియని ఉత్సాహం కనిపిస్తుంది. భవిష్యత్తుపై ఉన్న భయం పోయి నేను ఏదైనా సాధించగలను అనే నమ్మకం కలుగుతుంది. కొత్త వ్యాపార ఆలోచనలు రావడం, పిల్లల నుండి ఒక గొప్ప శుభవార్త వినడం, ఆగిపోయిన శుభకార్యాలు మళ్ళీ చర్చకు రావడం, ఇవన్నీ మీ బంగారు కాలం మొదలైందని చెప్పే ఘంటానాదాలు. చీకటి రాత్రి ముగిసింది. మీ జీవితంలో ఉదయపు కిరణాలు ప్రసరిస్తున్నాయి. వ్యక్తిగత జీవితం మరియు ప్రేమ అండ్ వ్యవహారాలు. మిథున రాశి వారి వ్యక్తిత్వ జీవితం గురించి మాట్లాడాలంటే మీరు ప్రేమించిన వారి కోసం ఎంతైనా చేస్తారు. కానీ వారు మిమ్మల్ని అర్థం చేసుకోవడం లేదని మీ బాధ. సమస్య మూడో వ్యక్తి ప్రమేయం వల్ల లేదా చిన్న చిన్న అపార్థాల వల్ల
మీ ప్రేమ సంబంధంలో చీలిక వచ్చింది. పరిష్కారం: ఫిబ్రవరి 21 శనివారం రోజున మీ భాగస్వామితో మౌనంగా ఉండకుండా మనసు విప్పి మాట్లాడండి. మీరు పడే వేదన వారికి వివరించండి. మీరు నిజాయితీగా ఉంటే ఆ దైవమే మీ ఇద్దరిని కలుపుతాడు. అనవసరమైన అనుమానాలను పక్కన పెట్టండి. బంధాన్ని కాపాడుకోండి. వివాహ బంధంలో సమస్యలు అండ్ పరిష్కారాలు. ఇక పెళ్ళైన వారి పరిస్థితి: భార్యాభర్తల మధ్య గొడవలు మీ ఇంటి శాంతిని హరిస్తున్నాయి. నేను ఇంత కష్టపడుతుంటే నాకు కనీసం గుర్తింపు లేదా అని ఇద్దరు అనుకుంటున్నారు. పరిష్కారం: ఈ ఆదివారం ఫిబ్రవరి 22 మీ జీవిత భాగస్వామితో కలిసి ఏదైనా పుణ్యక్షేత్రానికి లేదా సమీపంలో గుడికి వెళ్ళండి. ఒకరి తప్పులు ఒకరు ఎంచుకోవడం మానేసి ఒకరి కష్టాన్ని ఒకరు గుర్తించండి. మీ జాతకంలో ఉన్న దోషాలు తొలగిపోవాలంటే ఇంట్లో గృహిణి లక్ష్మి సంతోషంగా ఉండాలి. ఒక చిన్న చిరునవ్వు, చిన్న పలకరింపు మీ సంసారాన్ని స్వర్గంలా మారుస్తుంది. మిత్రులారా, ఈ సంకేతాలు మరియు పరిష్కారాలు మీ జీవితంలో ఒక కొత్త వెలుగును నింపుతాయని నేను నమ్ముతున్నాను. కానీ విద్యార్థుల భవిష్యత్తు ఏమిటి? ఉద్యోగంలో వచ్చే మార్పులేమిటి? అప్పులను ఊబి నుండి బయటపడే ధనవృద్ధి మార్గం ఏమిటి అన్నది ఇప్పుడు తెలుసుకుందాం. విద్యార్థులు మరియు ఉద్యోగుల సమస్యలు. మిథున రాశి విద్యార్థులారా, మీ మేధస్సు అసాధారణమైనది. కానీ గత కొన్ని రోజులుగా ఏకాగ్రత కుదరక, జ్ఞాపక శక్తి సహకరించక మీరు ఆందోళన చెందుతున్నారు. భయపడకండి. ఫిబ్రవరి 19 నుండి మీ బుద్ధి మళ్ళీ ప్రకాశిస్తుంది. ముఖ్యంగా పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే వారికి ఈ 4 రోజుల్లో ఒక మంచి మార్గదర్శకుడు లభించే అవకాశం ఉంది. ఇక ఉద్యోగుల విషయానికి వస్తే, ఆఫీసులో మీ పని మీ తీరును తక్కువ చేసి చూపిస్తున్న వారికి కాలమే సమాధానం చెబుతుంది. మీరు పడ్డ కష్టానికి గుర్తింపు రావడం లేదని బాధపడకండి. ఫిబ్రవరి 20, 21 తేదీల్లో మీ పై అధికారులు మీ ప్రతిభను గుర్తించే ఒక అద్భుత అవకాశం రాబోతుంది. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు ఉన్నవారికి ఆదివారంలోపు ఒక పాజిటివ్ కాల్ లేదా ఈమెయిల్ వచ్చే సూచనలు బలంగా ఉన్నాయి. ధనవృద్ధి మరియు ఆర్థిక సమస్యల నుండి విముక్తి. మిథున రాశి వారికి ధనం సంపాదించడం పెద్ద కష్టం కాదు, కానీ దాన్ని నిలబెట్టుకోవడమే సమస్య. ఇన్నాళ్ళు రావాల్సిన చోటు రాదు, పోవాల్సిన చోటు ఆగదు అన్నట్టుగా ఉంది మీ ఆర్థిక పరిస్థితి. అయితే ఫిబ్రవరి 21 శనివారం నాడు మీ జాతకంలో ధనయోగం ఆరంభమవుతుంది. పాత బాకీలు వసూలవుతాయి. అనవసరపు ఖర్చులు తగ్గుతాయి. వ్యాపారస్తులకు పెట్టిన పెట్టుబడులకు రెట్టింపు లాభాలు వచ్చే మార్గాలు కనిపిస్తాయి. లక్ష్మీదేవి మీ తలుపు తట్టబోతుంది. వచ్చిన అవకాశాన్ని విజ్ఞతతో ఉపయోగించుకోండి. భగవంతుని కరుణతో కొత్త జీవిత మార్పు. మిత్రులారా, ఈ 5 సంకేతాలు, ఈ మార్పులన్నీ ఒక ఎత్తు. మీ మనసులో కలిగే మార్పు ఒక ఎత్తు. భగవంతుని కరుణ ఉంటే కొండనైనా పిండి చేయవచ్చు. ఈ ఫిబ్రవరి 22 సాయంత్రం కల్లా మీ జీవితం పట్ల మీకున్న దృక్పథం మారిపోతుంది. గతంలో మీరు అనుభవించిన అవమానాలు, కష్టాలన్నీ మీ విజయానికి పునాదులుగా మారబోతున్నాయి. రాబోయే సంతోష భవిష్యత్తు కోసం దైవం మిమ్మల్ని సిద్ధం చేస్తున్నాడు. మీ ముఖంలో చిరునవ్వు, గుండెలో ధైర్యం మళ్ళీ చిగురిస్తాయి. కొత్త జీవితానికి స్వాగతం చెప్పండి. దోష నివారణ మార్గాలు. మీ జాతకంలో ఉన్న ప్రతికూలతలు తొలగి ఆ శుభ ఫలితాలు త్వరగా అందాలంటే మీ చిన్న పరిహారాలు పాటించండి. ఆవు సేవ. ప్రతి బుధవారం లేదా ఈ 4 రోజుల్లో ఏదో ఒక రోజు ఆవుకు పచ్చగడ్డి లేదా బెల్లం తినిపించండి. విష్ణు ఆరాధన. ప్రతిరోజు విష్ణు సహస్రనామ పారాయణం వినండి లేదా చదవండి. దీపారాధన. శుక్రవారం సాయంత్రం ఇంట్లో మహాలక్ష్మీదేవి ముందు నెయ్యితో దీపం వెలిగించి కనకదార స్తోత్రం పఠించండి. ఇవి మీ ఆర్థిక ఇబ్బందులను దూరం చేస్తాయి. ముగింపు మరియు మహామంత్రము. వీడియో ముగించే ముందు మిథున రాశి వారు భక్తితో పఠించాల్సిన అత్యంత శక్తివంతమైన మంత్రం ఒకటి ఉంది. ఇది మీ మానసిక ఆందోళనను పోగొట్టి మీకు విజయాన్ని చేకూరుస్తుంది. మహామంత్రము: ఓం నమో నారాయణాయ లేదా ఓం బుధాయ నమః. ఈ మంత్రాన్ని రోజుకు 108 సార్లు జపించండి. మీ జీవితంలో అద్భుతాలు జరగడం మీరే చూస్తారు. గురు ఆస్ట్రాలజిస్ట్ మిత్రులారా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. 10 మందికి షేర్ చేయండి. మీ జీవితంలో జరుగుతున్న మార్పులను కమెంట్ రూపంలో మాతో పంచుకోండి. మీ సమస్యలే మాకు స్ఫూర్తి. సర్వేజన సుఖినో భవంతు. శుభం భూయాత్.